ఉదయ ప్రార్థన క్రమము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని ఆయనతో చెప్పుదును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము మన దేవుడైన ప్రభువునకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను. కాని మనము మన దేవుడైన ప్రభు మాట వినకపోతిమి. నీ సేవకునితో వాద్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడుడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను. పరిశుద్ధ అలంకారము ధరించుకొని ప్రభువునకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఇదిగో, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షత పరచబడెను. తూర్పు దిశ మొదలుకొని పరమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలను అర్పింపబడును. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. మీ దేవుడైన ప్రభు కరుణా వాత్సల్యత గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. ప్రయాణస్తులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవనికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన దాని కొనసాగించబడిన యేసు క్రీస్తు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ప్రభు కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. భూమియు దాని సంపూర్ణత ప్రభువే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయునుగాక. మిక్కిలి ప్రియ సహోదరులారా, మన నానా పాపములను
దుర్మార్గములను ఒప్పుకొనవలసినదని పరిశుద్ధ లేఖనములు ఆయా భాగముల యందు మనలను ప్రేరేపించుచున్నది. మరియు మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మితిలేని దయా దాక్షిణ్యము వల్ల పాప క్షమాపణ దొరుకునట్లు ఆయన సముఖమునందు మనము పాపములు మిషపెట్టి దాచక వినయ విధేయతలను పశ్చాత్తాపమును కల హృదయముతో మనము ఒప్పుకొనవలసినదని అవి ప్రేరేపించుచున్నవి. మనము దేవుని ఎదుట మన పాపములు ఎల్లప్పుడూ వినయముతో చెప్పుకొనవలసిన యుండినను ఆయన వల్ల మనము పొందిన గొప్ప ఉపకారముల కొరకై ఆయనను స్తుతించుటకును ఆయన అతి శ్రేష్టమైన కీర్తిని ప్రచురపరచుటకును ఆయన మిక్కిలి పరిశుద్ధ వాక్యము వినుటకును శరీరాత్మలకు అవసరముగా కావలసిన వాటిని అడుగుకొనుటకును మనము కూడి వచ్చినప్పుడు మన పాపములను ముఖ్యముగా ఒప్పుకొనవలసినది. కాబట్టి అక్కడనున్న మీరందరూ శుద్ధి హృదయముతో దీన స్వరముతోను పరలోక కృపా సింహాసనమునద్దకు వచ్చి నా వెంట చెప్పవలసినది ఏమనగా, ప్రియులారా, మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు ద్వారా మన కృతజ్ఞతా స్తోత్రములను దేవునికి చెల్లించి ఆయనను ఆరాధించుటకును మన పాపములను ఒప్పుకొనుటకును మనమే కాక ఇతరులు కూడా దేవుని ప్రేమాతిశయమును మరి ఎక్కువగా గ్రహించి ఆయన కృపా ఫలములను బ్రతుకునందు కనుపరుచులాగున ప్రార్థించుటకును మనుషులందరి క్షేమము కొరకు కావలసిన వాటిని అడుగుకొనుటకును సర్వశక్తి గల దేవుని సముఖమందు పరలోకపు సర్వ సమూహము ఎదుటను కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి దేవుడు మనతో ఇప్పుడున్నాడని జ్ఞాపకము చేసుకొని మనమందరము మోకాల్లోని మౌనముగా నుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందాము. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించినట్లు ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. దేవా, మా పరమ తండ్రి, నీ బిడ్డలమైన మేము తలంపునందును మాట యందును క్రియ యందును నీకు విరోధముగా పాపము చేసితిమి. మా పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమింపకపోతిమి. మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లు మా పొరుగు వారిని ప్రేమింపక ఇంటిమి. ప్రభువా, మమ్మల్ని కనికరించము. మా పాపముల నుండి మమ్మల్ని పవిత్రపరచము. మా లోపములను దిద్దుకొనుటకు మాకు సహాయము చేయము. వీటిని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు సర్వశక్తి గల దేవుడు పాపాత్మను చావక వాని దుర్మార్గము నుండి మల్లుకొని బ్రతుకోవలసినదని కోరి పశ్చాత్తాపడినను తన జనులకు పాప విమోచనమును పాప పరిహారమును తెలిపి ప్రకటించుటకు తన సేవకులకు అధికారమును ఆజ్ఞయు నిచ్చి ఉన్నాడు. నిజముగా పశ్చాత్తాపడి తన పరిశుద్ధ సువార్తను నిష్కపటముగా నమ్ము వారందరినీ ఆయన క్షమించి విమోచించుచున్నాడు. కాబట్టి తుదకు మనము ఆయన నిత్యానందము పొందులాగున మనం ఇప్పుడు చేయనవి ఆయనను సంతోషపరచునట్లును మనము మన ఆయుశేషమును నిర్దోషముగాను పరిశుద్ధముగాను గడుపునట్లును మనకు నిజమైన పశ్చాత్తాపమును తన పరిశుద్ధాత్మను దయచేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనను వేడుకొందాము. ఆమేన్. సర్వశక్తి కనికరముల తండ్రి దేవుని మీ సమస్త పాపములను క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి మీ నడతలను దిద్దుకొనుటకు తగిన సహాయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. అప్పుడు మా నోరు నిన్ను స్తుతించి ప్రచురపరచును. దేవా, శీఘ్రముగా మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, మాకు సహాయము చేయుటకు త్వరపడుము. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును నుండినట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభువును స్తుతింపుడి. ప్రభు యొక్క నామము స్తుతింపబడును గాక. రండి, ప్రభువును గురించి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ప్రభు మహాదేవుడు, దేవతలకందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములను ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రమును ఆయనది. ఆయన దానిని కలుగజేసెను. ఆయన హస్తములో భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగులపడదాము. మనలను సృజించిన ప్రభు సన్నిధిని మోకరించుదము. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును రెండునట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. దేవా, నిన్ను స్తుతించుచున్నాము. దేవా, నిన్ను స్తుతించుచున్నాము. నీవు ప్రభుడవని ఒప్పుకొనుచున్నాము. నిత్యుడవైన తండ్రి, లోకమంతయు నిన్ను ఆరాధించుచున్నది. దేవదూతలందరూ, పరలోకమును అందులోని అధికారులందరూ బిగ్గరగా నిన్ను కొనియాడుచున్నారు. పరిశుద్ధుడా, 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 సైన్యములకు ప్రభుడవైన దేవా. ఇక పరలోకములను నీ మహిమ యొక్క మహాన్యత్యముతో నిండియున్నవి. కెరూబులను, చెరూబులను ఎడతెగక నిన్ను కొనియాడుచున్నవి. అపోస్తుల మహిమ గల సమూహము నిన్ను స్తుతించుచున్నది. ప్రవక్తలు, ఉత్తమ సంఘము నిన్ను స్తుతించుచున్నది. సాక్షులు, వీర సైన్యము నిన్ను స్తుతించుచున్నది. అపరిమిత మహాత్యము గల తండ్రి అయిన నిన్నును పూజ్యుడవు, నిజ అద్వితీయ కుమారుడిని, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను లోకమంతట నుండి పరిశుద్ధ సభ ఒప్పుకొనుచున్నది. క్రీస్తు, నీవే మహిమగల రాజువు. నీవే తండ్రికి నిత్య కుమారుడవు. నీవు మనుషులను రక్షింప పూనుకొనున్నప్పుడు కన్యకా గర్భము అశయించుకొనలేదు. నీవు మరణ వేదన జయించినప్పుడు విశ్వాసులకందరికి నీ పరలోక రాజ్యము తెరచితివి. నీవు తండ్రి మహిమయందు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నావు. నీవు మాకు న్యాయాధిపతివై వత్తువని నమ్ముచున్నాను. కాబట్టి నీవు నీ అమూల్య రక్తమిచ్చి విడిపించిన నీ సేవకులకు సహాయము చేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతో వారిని ఎంచుము. ప్రభువా, నీ జనులను రక్షింపుము. నీ స్వాస్థము దీవింపుము. వారిని ఎప్పుడునూ ఏలి లేవనెత్తుము. మేము దినదినము నిన్ను మహిమపరచుచున్నాము. ఎల్లప్పుడూ యుగ యుగముల యందును నీ నామమును స్మరించుచున్నాము. ప్రభువా, దయచేసి నేడు పాపము చేయకుండా మమ్మను కాపాడుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. ప్రభువా, మేము నిన్ను నమ్ముచున్నాము. నీ కరుణ మా మీద నుండనిమ్ము. ప్రభువా, నిన్ను నమ్మితిమి, ఎప్పుడునూ సిగ్గుపడనీయకుము. ప్రభు యొక్క ఆపత్కాల కార్యములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఎల్లప్పుడూ మహిమపరచుడి. ప్రభు దూతలారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఎల్లప్పుడూ మహిమపరచుడి. విన్నులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఎల్లప్పుడూ మహిమపరచుడి. ఆకాశం మీదనున్న జనములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఎల్లప్పుడూ స్తుతించుడి. ప్రభు యొక్క సమస్త శక్తులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఎల్లప్పుడూ మహిమపరచుడి. సూర్య చంద్రులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. ఆకాశ నక్షత్రములారా
ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. వాన మంచులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. దేవుని వాయువులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. నిప్పు వేంద్రములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. శీతోష్ణ కాలములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. మంచులారా పేరిన మంచులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. పేరిన మంచు శీతాళామా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. మంచుగడ్డ హిమమా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. దివారాత్రులారా ప్రభువును స్తుతింపుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. చీకటి వెలుగులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. మెరుపులారా మేఘములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. భూమి ప్రభువును స్తుతించునుగాక. అవును, ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచునుగాక. కొండ గుట్టలారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. భూమి మీది చెట్టు చేమలారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. ఊటలారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. ప్రవాహ సముద్రములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. తిమింగలాది జలచరములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. సమస్తాకాశ పక్షులారా ప్రభువును స్తుతించుడి. ఆయన స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. సమస్త మృగ పశువులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. నరపుత్రులారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. ఇశ్రాయేలు ప్రభువును స్తుతించునుగాక. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచునుగాక. ప్రభు యాజకులారా ప్రభువును స్తుతింపుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. నీతిమంతుల ఆత్మలారా ప్రాణములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. పరిశుద్ధులారా వినయ హృదయములారా ప్రభువును స్తుతించుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. అననీయ అజరియా మిషాయేలు ప్రభువును స్తుతింపుడి. ఆయనను స్తుతించి ఎల్లప్పుడూ మహిమపరచుడి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడూ నున్నట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తీసివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమములను తెలిసేయున్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎత్తు ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిముక్తుడుగా అవ్వకూడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అవ్వకూడదు. నేను పాపములో పుట్టినవాడును. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నీవు అంతరంగమున సత్యము కోరుతున్నావు. ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనవునట్టు ఉత్సవతో నా పాపములు పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు ఎముకలు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరణంగా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేయుము. నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలు బోధించదును. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్త అపరాధముల నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము.
నీవు బలిని కోరువాడవు కావు, కోరినేడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. నీ కటాక్షము చొప్పున నీ చీయోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించు. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములవును. ఇప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించదు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగా. ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఇశ్రాయేలుల దేవుడవైన ప్రభువు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారిని అందరినీ చేతుల నుండి తప్పించి రక్షణను కలుగజేసెను. దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం జ్ఞాపకములకు చేసుకున్నటకును మనము మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడును. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాపములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ నుండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. సమస్త దేశములారా ప్రభువునకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో ప్రభువును సేవించుడి. ఉత్సాహగానములు చేయుడి. ఆయన సన్నిధికి రండి. ప్రభువే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలు, ఆయన మేకు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుడు. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుడి. ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామము గణపరచుడి. ప్రభు దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ నుండునట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. పరలోక భూలోకమును సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యమరియకు గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతియు పిలాతు అధికారం క్రింద బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృష్టములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. శుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సావాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడయుండును గాక. మీ ఆత్మకు తోడయుండును గాక. ప్రార్థించుము. ప్రభువా మమ్మల్ని కనికరించము. క్రీస్తు మమ్మల్ని కనికరించము. ప్రభువా మమ్మల్ని కనికరించము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం కూడా మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలో తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. నీ రక్షణ మాకు ప్రభువా, నీ కృప మాకు కనుపరచము. నీ రక్షణ మాకు దయచేయము. ప్రభువా, మా అధికారులను రక్షింపము. మేము నిన్ను ప్రార్థించుకున్నతో ఆలకింపము. నీ సేవకులను నీతిని ధరింపజేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచము. ప్రభువా, నీ జనులను రక్షింపము. నీ స్వాస్థము దీవింపుము.
ప్రభువా మా కాలమందు సమాధానము దయచేయము. దేవా నీవు తప్ప భూలోకంలో ఏలువాడు మరెవడనూ లేడు. దేవా మా హృదయములను పవిత్రపరచము. నీ పరిశుద్ధాత్మలో మాలో నుండి తీసుకొనకము. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడవైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము. నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణు చూచి ఉన్న వినయ సేవకులమైన మేము నీ విరోధుల బలమునకును భయపడకుండునట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. ప్రభువా మా పరలోకపు తండ్రి, ఈ దిన ఆరంభం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడవైన దేవ, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైన ఉపద్రవములను చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నిటినీ నీ పరిపాలన చేత జరుపుబడినట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు. కనుకను 2-3 నా పేరిట కూడినప్పుడు వారి విన్నపములను ప్రకారము దయచేయదని మాట ఇచ్చి ఉన్నావు. గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందుని సత్యము తెలుసుకొను జ్ఞానమును పరమందునిచ్చే జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ సావాసమును మనకందరికీ ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనే అనిపించుకున్నటకు యోగ్యుడును కాను అని ఆయనతో చెప్పుదును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము మన దేవుడైన ప్రభువునకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన వాటిని అనుసరించి నడుచుకునవలెనని సెలవిచ్చెను. కానీ మనము మన దేవుడైన ప్రభువు మాట వినకపోతిమి. నీ సేవకునితో వాద్యమాడకము. సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలేను. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ప్రభువునకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరములను ధరించుకుందాము. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. తూర్పు దిశ మొదలుకొని పరమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలను అర్పింపబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రభువు తన రక్షణను వెల్లడిపరిచి ఉన్నాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. మీ దేవుడైన ప్రభు కరుణా వాత్సల్యతను కలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. విరిగిన మనసే దేవుని ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. ప్రయాణస్తులారా, ఇలాగు జరుగుటమి చూడగా మీకు చింత లేదా? నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడిడి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రభువు ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన
తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము నద్దకు చేరుదము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి అయ్యున్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ప్రభు కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. మిక్కిలి ప్రియ సహోదరులారా, మన నానా పాపములను దుర్మార్గమును ఒప్పుకొనవలసినదిని పరిశుద్ధ లేఖనములు ఆయా భాగముల యందు మనలను ప్రేరేపించుచున్నవి. మరియు మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుని మితిలేని దయా దాక్షిణ్యము వల్ల పాప క్షమ దొరుకునట్లు ఆయన సముఖమందు మన పాపములు విడిచిపెట్టి దాచక వినయ విధేయతలను పశ్చాత్తాపమును గల మనసుతో మనము ఒప్పుకొనవలసినదని అవి ప్రేరేపించుచున్నవి. మనము దేవుని ఎదుట మన పాపములు ఎల్లప్పుడూ వినయంతో ఒప్పుకొనవలసి ఉండినను ఆయన మన వల్ల మనము పొందిన గొప్ప ఉపకారముల కొరకై ఆయనను స్తుతించుటకును, ఆయన అతి శ్రేష్టమైన కీర్తిని ప్రచురపరచుటకును, ఆయన మిక్కిలి పరిశుద్ధ వాక్యము వినుటకును, శరీరాత్మలకు అవసరముగా కావలసిన వాటిని అడుగుకొనుటకును మనము కూడి వచ్చినప్పుడు మన పాపములను ముఖ్యముగా ఒప్పుకొనవలసినది. కాబట్టి ఇక్కడ ఉన్న మీరందరూ శుద్ధి హృదయముతో వీణ స్వరముతో పరలోక కృపా సింహాసనం వద్దకు వచ్చి నా వెంట చెప్పవలసినదేమనని, ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన కృతజ్ఞతా స్తోత్రములను దేవునికి చెల్లించి ఆయనను ఆరాధించుటకు, మన పాపములను ఒప్పుకొనుటకు మనమే కాక ఇతరులు కూడా దేవుని ప్రేమాతిశయమును మరి ఎక్కువగా గ్రహించి ఆయన కృపా ఫలములను బ్రతుకునందు కనుపరుచులాగున ప్రార్థించుటకును, మనుషులందరికీ క్షేమము కొరకు కావలసిన వాటిని అడుగుకొనుటకును సర్వశక్తి గల దేవుని సముఖమందు పరలోకపు సర్వ సమూహము ఎదుటను కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి దేవుడు మనతో ఇప్పుడున్నాడని జ్ఞాపకం చేసుకుని మనమందరము మోకాళ్ళుని మౌనముగా నందము. సర్వశక్తి గల దేవుని ఎదుట మనము మన పాపములను వినయముతో ఒప్పుకొందము. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగితిమి. నా హృదయ ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించినట్లు ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. దేవా, మా పరమ తండ్రి, నీ బిడ్డలమైన మేము తలంపనందును మాట యందును క్రియ యందును నీకు విరోధముగా పాపము చేస్తుమి. మా పూర్ణ హృదయములతో నిన్ను ప్రేమింపకపోతిమి.
మమ్మల్ని మేము ప్రేమించినట్లు మా పొరుగు వారిని ప్రేమింపక ఇంటిమి. ప్రవ్వా, మమ్మల్ని కనికరించుము. మా పాపముల నుండి మమ్మల్ని పవిత్రపరచుము. మా లోపములను దిద్దుకొనుటకు మాకు సహాయము చేయుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు పాపాత్ముడు చావక వారి దుర్మార్గముల నుండి మల్లుకొని బ్రతకవలసినదని కోరి పశ్చాత్తాపడిన తన జనులకు పాప విమోచనను పాప పరిహారమును తెలిపి ప్రకటించుటకును తన సేవకులకు అధికారమును ఆజ్ఞయు నిచ్చి ఉన్నాడు. నిజముగా పశ్చాత్తాపడి తన పరిశుద్ధ సువార్తను నిష్కపటముగాను నమ్ము వారందరినీ ఆయన క్షమించి విమోచించుచున్నాడు. కాబట్టి ఇందుకు మనము ఆయన నిత్యానందము పొందులాగున మనమిప్పుడు చేయనవి ఆయనను సంతోషపరచునట్లును మనము మన ఆయుష్శేషమును నిర్దోషముగాను పరిశుద్ధముగాను గడుపునట్లు మనకు నిజమైన పశ్చాత్తాపమును తన పరిశుద్ధాత్మను దయచేయమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనను వేడుకొందము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల తండ్రి దేవుడు మీ సమస్త పాపములను క్షమించి వాటి నుండి మిమ్మును విడుదల చేసి మీ నడతలను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందుండ మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేకాదృష్టిని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ప్రవ్వా, మమ్మను కనికరించుము. ప్రవ్వా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. దేవా, శీఘ్రముగా మమ్మల్ని రక్షించుము. ప్రవ్వా, మాకు సహాయం చేయుటకు త్వరపడి రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును నుండునట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. నా ప్రాణమా ప్రభువును గణపరుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరము ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతరము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును నుండున్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ప్రభు తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా ప్రభువును పట్టి ఉత్సాహించుడి. ఆర్భాటముతోనూ సంతోష గానముగా చేయుడి. కీర్తనలు పాడుడి. సితార స్వరములతో ప్రభువునకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకుని సంగీత స్వరములతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన ప్రభు సన్నిధిని సంతోష ధ్వనిని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక.
కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిమంతుని బట్టి, లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ప్రభు వేంచేయుచున్నాడు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడు నుండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనెత్తుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడు నుండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. భూమి మీద నీ మార్గము తెలియబడుతున్నట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీ జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయును కాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి మీద దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. బోధి గంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడు నుండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యమరియగు మరియ గర్భమున ధరింపబడెను. ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారం కింద బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సావాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడయుండును గాక. నీ ఆత్మకు తోడయుండును గాక. ప్రార్థించుదము. ప్రభువా, మమ్మను కనికరించుము. క్రీస్తు, మమ్మను కనికరించుము. ప్రభువా, మమ్మను కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టిని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రభువా, నీ కృప మాకు దయచేయము. నీ రక్షణ మాకు దయచేయము. ప్రభువా, మా అధికారులను రక్షించుము. మేము నిన్ను ప్రార్థించుకులతో ఆలకించుము. నీ సేవకులను నీతిని ధరింపజేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ప్రభువా, నీ జనులను రక్షింపుము. నీ స్వాస్థము దీవించుము. ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. దేవా, నీవు తప్ప భూలోకంలో ఏలువాడు మరి ఎవడును లేడు. దేవా, మా హృదయములను పవిత్రపరచము. నీ పరిశుద్ధాత్మ మాలో నుండి తీసుకొనకము. దేవా, పరిశుద్ధమైన కోరికలన్నీ, మంచి ఆలోచనలన్నీ, సత్క్రియలన్నీ నీ వల్ల కలుగును కదా. మేము నీ ఆజ్ఞలకు లోబడుటకు శుద్ధ మనసు గలవారమై శత్రు భయము లేకుండా నీ చేత కాపాడబడి నెమ్మదిగాను నిర్భయముగాను జీవించినట్లు మా రక్షకుడైన యేసు క్రీస్తు పుణ్యమును బట్టి లోకము ఇయ్యజాలని సమాధానము నీ సేవకులైన మాకు దయచేయము. ఆమేన్. ప్రభువా, మా చీకటి తొలగునట్లు
వెలుగునిచ్చి నేటి రాత్రి మాకు ఏ ఉపద్రవములను ఆపదలను సంభవించకుండా నీ మహాకరుణ చేత మమ్మను కాపాడుమని నీ అద్వితీయ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమె సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసి ఉన్నావు గనుక ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడి ఉన్నప్పుడు వారి విన్నపములను ప్రకారము దయచేదు అని మాట ఇచ్చి ఉన్నావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మన కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ముందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవును మాకు దయచేయము. ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సావాసము మనకందరికి ఎల్లప్పుడు తోడయుండును గాక. ఆమె స్థితిలో నుండగోరువాడు అన్నిటికంటే ముఖ్యముగా సార్వత్రిక ఉపదేశము గైకొనుట అవసరము. ఈ ఉపదేశము పూర్తిగాను నిష్కలంకముగాను గైకొంటేనే గాని వాడు నిత్య నాశనమునకు లోనగును. సార్వత్రిక ఉపదేశము ఏదనినను మనము మూర్తులను కలుపక తత్వమును బోధింపవలేను. ఏక దేవుని త్రిత్వమును ఏకత్వముగాను ఆరాధించుట ఎలాగనని తండ్రియగు మూర్తి ఒకడు, కుమారుడను మూర్తి ఒకడు, పరిశుద్ధాత్మయను మూర్తి ఒకడు అయినను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క దేవత్వమును ఒకటే. మహిమ సమానము, మహాత్యము, సహాయ నిత్యము. తండ్రి ఎట్టివాడు, కుమారుడును పరిశుద్ధాత్మయు అట్టివారే. తండ్రి సృజింపబడిన వాడు, కుమారుడు సృజింపబడిన వాడని, వాడు పరిశుద్ధాత్మ సృజింపబడని వాడు. తండ్రి అమితుడు, కుమారుడు అమితుడు, పరిశుద్ధాత్మ అమితుడు. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. ఆయనను ముగ్గురు నిత్యులు లేరు గాని నిత్యుడు ఒక్కడే. ఆ చొప్పుననే అపమితులను సృజింపబడని వారును ముగ్గురు లేరు గాని సృజింపబడని వాడును అమితుడును ఒక్కడే. అలాగే తండ్రి సర్వశక్తుడు, కుమారుడు సర్వశక్తుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తుడు. ఆయనను సర్వశక్తులు ముగ్గురు లేరు గాని సర్వశక్తుడు ఒక్కడే. అలాగే తండ్రి దేవుని కుమారుడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయినను ముగ్గురు దేవుళ్ళు లేరు గాని దేవుడు ఒక్కడే. అలాగనే తండ్రి ప్రభు, కుమారుడు ప్రభు, పరిశుద్ధాత్మ ప్రభు అయినను ముగ్గురు ప్రభువులు లేరు గాని ప్రభు ఒక్కడే. ఎలాగనైనను క్రైస్తవ మత సిద్ధాంత ప్రకారము ఒక్కొక్క మూర్తి ప్రత్యేకముగా దేవుడనియు ప్రభు అనియు ఎలాగూ ఒప్పుకొనవలసినదో అలాగునే సార్వత్రిక విశ్వాస ప్రకారము ముగ్గురు దేవుళ్ళైనను ముగ్గురు ప్రభువులైనను ఉన్నారనుట నిషిద్ధము. తండ్రి సృజింపబడిన వాడు, జన్మింపజేయబడని వాడు, ఎవని చేతను చేయబడని వాడు, కుమారుడు చేయబడని వాడు, సృజింపబడని వాడు, తండ్రి నుండి కలిగిన జన్మించిన వాడే. పరిశుద్ధాత్మ చేయబడని వాడు, జన్మింపజేయబడని వాడు, తండ్రి నుండి కుమారుని నుండి కలిగి బయలుదేరువాడే. కాబట్టి ముగ్గురు తండ్రులు లేరు, ఒక్క తండ్రియే. ముగ్గురు కుమారులు లేరు, ఒక్క కుమారుడే. ముగ్గురు పరిశుద్ధాత్మలు లేరు, ఒక్క పరిశుద్ధాత్మయే. మరియు ఈ త్రిత్వము ముందటి వాడను వెనుకటి వాడను లేడు, హెచ్చు తగ్గులను లేవు. ఆయనను ముగ్గురు మూర్తులు ఏకముగా సహా నిత్యులను సహామానులైన ఉన్నారు. అట్లుండుట వలన పైని చెప్పిన విధములన్నిటిలో ఏకత్వమును త్రిత్వముగాను, త్రిత్వమును ఏకత్వముగాను ఆరాధింపవలేను. కాబట్టి రక్షణ స్థితిలో నుండగోరువాడు త్రిత్వమును గురించి ఈ చొప్పున తలంచుకొనును గాక. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనుష్య అవతారమును గురించి కూడా హృదయపూర్వకముగా నమ్ముట నిత్య రక్షణకు అవసరమై ఉన్నది. మనము నమ్మి ఒప్పుకొనవలసిన నిజమైన ఉపదేశమేమని, దేవుని కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడును మనుషుడునై ఉన్నాడు. లోకముల కన్నా ముందు జన్మింపచేయబడి తండ్రి తత్వములో నుండి కలిగిన దేవుడును
లోకములో పుట్టి తల్లి తత్వములో నుండి కలిగిన మనుషుడునై ఉన్నాడు. సంపూర్ణ దేవుడును జ్ఞానాత్మయు మనుష్య శరీరము గల సంపూర్ణ మనుషుడై ఉన్నాడు. దేవత్వ విషయమై తండ్రితో సమానుడు, మనుష్యత్వ విషయమై తండ్రి కంటే తక్కువవాడు. ఆయన దేవుడును మనుషుడు నైనప్పటికీ ఇద్దరు కారు, కానీ ఒక్కడే క్రీస్తు. దేవత్వము శరీరముగా మారిపోవుట వల్ల కాక దేవునిలోనికి మనుష్యత్వమును స్వీకరించుట వల్లనే ఒక్కడని ఉన్నాడు. తత్వములు కలిసి పోవునట్లుగా ఏకమూర్తి యగునట్లు కేవలము ఒక్కడై ఉన్నాడు. ఆమేన్. ఎలాగనైనా జ్ఞానాత్మయు శరీరమును ఒక్క మనుషుడైనట్లు దేవుడును మనుషుడును ఒక్క క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మన రక్షణ కొరకు బాధపడి అదృష్టంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ నాడు తిరిగి లేచెను. ఆయన పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివార్షము వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన అక్కడ నుండి బ్రతికి ఉన్న వారిని చనిపోయిన వారిని విమర్శించుటకు వచ్చును. ఆయన వచ్చినప్పుడు మనుషులందరూ తమ తమ శరీరములతో తిరిగి లేచి తమ క్రియలను గురించి లెక్క ఒప్పగింతురు. సత్క్రియలు చేసిన వారు నిత్య జీవములోనికి, దుష్క్రియలు చేసిన వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళుదురు. సార్వత్రిక ఉపదేశము ఇదే. దీనిని హృదయపూర్వకముగాను స్థిరముగాను నమ్మితే కాని ఎవడును రక్షణ స్థితిలో నిండలేడు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడు నుండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. పరలోకమందుండు తండ్రి అయిన దేవా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. పరలోకమందుండు తండ్రి అయిన దేవా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. లోకమును విడిపించుట కుమారుడమైన దేవా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరిని పరిశుద్ధాత్మైన దేవ, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. స్తోత్రాలుడవు, మహిమ పూర్ణుడవు, పరిశుద్ధ త్రిత్వమా, ముగ్గురకుండు ఏక దేవ, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ప్రభు, మీ అపరాధములనేమి మా పూర్వుల అపరాధములనేమి జ్ఞాపకం చేసుకొనకుము. మా పాపములకు ప్రతీకారము చేయకుము. కృపగలదే ప్రభువా, నీ అమూల్యమైన రక్తం ఇచ్చి నీవు విడిపించిన నీ జనులను కాయము. మా మీద ఎల్లప్పుడూ కోపముంచక మమ్మను కాయము. కీడు మోసములన్నిటి నుండి మమ్మను, పాపము నుండి సాతాను యొక్క ప్రయత్నముల నుండి, నీ కోపము నుండి, నిత్యమైన దండన నుండి సమస్త హృదయాంత్వముల నుండి, గర్వము, డంబము, కపటము నుండి, వీటి నుండి, ఓర్వలేనితనము, ద్వేషము, అసూయ వీటి నుండి, ప్రేమ లేని గుణములన్నిటి నుండి, జారత్వము మొదలగు మరణకరమైన పాపముల నుండి, లోకము వలను, శరీరము వలను, సాతాను వలను కలుగు మోసములన్నిటి నుండి, గాలి, వాన, మెరుపుల నుండి, ఈతి బాధ, తెగులు, కరువు వీటి నుండి, యుద్ధముల నుండి, హత్యల నుండి, ఆకస్మిక మరణముల నుండి, సకల ద్రోహకూటములు, కుట్రాలోచనలు, తిరుగుబాటులు వీటన్నిటి నుండి, తప్పుబోధ, విమతము, పక్షభేదము వీటి నుండి, హృదయ కాఠిన్యము నుండి, నీ వాక్య విధులందలి ఆలక్ష్యము నుండి, నీ పరిశుద్ధ అవతార మర్మమును బట్టి, నీ పరిశుద్ధ జననమును బట్టి, సున్నతిని బట్టి, నీ బాప్తిసము, ఉపవాసము, శోధనను బట్టి, నీ వేదనను బట్టి, రక్తము చెమటను బట్టి, నీ శిలువ శ్రమలను బట్టి, నీ అమూల్య మరణ భూస్థాపనను బట్టి, మహిమగల నీ పునరుద్ధానమును బట్టి, ఆరోహణమును బట్టి, పరిశుద్ధాత్మ రాకను బట్టి, సుఖ దుఃఖముల ఎందెల్లను, మరణ కాలముల ఎందును, న్యాయ విమర్శ దినమును, ప్రభువైన దేవ, పాపులమైన మా ప్రార్థన ఆలకింపుమని నిన్ను వేడుకొనుచున్నాము. మరియు సార్వత్రికమైన నీ పరిశుద్ధ సంఘమును ఏలి సన్మానములో నడిపింప దయచేయము. బిషపులను, భీష్టులను, టీగండ్లను,
వీరినందరినీ నీ వాక్యమును గూర్చిన నిజమైన జ్ఞానంతోనూ తెలివితోనూ ప్రకాశింపజేయము. వారు తమ బోధ వల్లను నడత వల్లను ఆ వాక్యమును దృష్టాంతపరచి ప్రకటించినట్లు దయచేయము. నీ కోతకు పనివారిని పంపి నీ సంగపు పని భూలోకమందంతటా ప్రభువా మా అపరాధములేమి మా పూర్వుల అపరాధములేమి జ్ఞాపకము చేసుకొనకము. మా పాపములకు ప్రతీకారము చేయుకము. కృపగల ప్రభువా నీ అమూల్య రక్తమిచ్చి నీవు విడిపించిన నీ జనులను కాయము. మా మీద ఎల్లప్పుడూ కోపముంచక మమ్మును కాయము. కీడు మోసముల నుండి పాపముల నుండి సాతాను యొక్క ప్రయత్నముల నుండి నీ కోపము నుండి నిత్యమైన దండనము నుండి సమస్త హృదయాంత్వముల నుండి గర్వము డంబములు కపటము నుండి వీటి నుండి ఓర్వలేని తనముల నుండి అసూయ వీటిని నుండి ప్రేమలేని గుణములన్నిటి నుండి జారత్వము మొదలగు మరణకరమైన పాపముల నుండి లోకము వలను శరీరము వలను సాతాను వలను కలుగు మోసములన్నిటి నుండి గాలి వాన మెరుపుల నుండి ఈతి బాధ తెగులు కరువు వీటి నుండి యుద్ధము నుండి హత్యల నుండి ఆకస్మిక మరణముల నుండి సకల ద్రోహుల కూటమును కుట్రాలోచనలు తిరుగుబాటులు వీటి నుండి తప్పుబోధ మమత విమతము భక్షభేదము వీటి నుండి హృదయ కాఠిన్యము నుండి నీ వాక్య విధుల యందుని ఆలక్ష్యము నుండి నీ పరిశుద్ధ అవతార మర్మమును బట్టి నీ పరిశుద్ధ జననమును బట్టి సున్నతిని బట్టి నీ బాప్తిసము ఉపవాసము బోధనలను బట్టి నీ వేదనను బట్టి రక్తపు చెమటను బట్టి నీ శిలువ శ్రమలను బట్టి నీ అమూల్య మరణ భూస్థాపనలను బట్టి మహిమ గల నీ పునరుద్ధానమును బట్టి ఆరోహణమును బట్టి పరిశుద్ధాత్మ రాకను బట్టి సుఖ దుఃఖముల యందెల్లను మరణకాలముల యందును న్యాయ విమర్శనల దినమందును మా ప్రభువైన దేవ పాపులమైన మా ప్రార్థన ఆలకింపుకొని నిన్ను వేడుకొనుచున్నాము.